హలో మిత్రం, ఇంకా డ్రోన్ ని ఎవరు ఫ్లై చేయలేదో వాళ్ళు రండి అంటే యాజ్ యూజువల్ గా నేను ముందుకు వచ్చాను. ఫ్లై చేసేసిన వాళ్ళని కాదు, చేయని వాళ్ళని రమ్మన్నాను అనగానే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మొత్తానికి మా సార్ ని కన్విన్స్ చేసిన తర్వాత ఆ డ్రోన్ ని ఎగరేసే భాగ్యం దొరికింది. డ్రోన్ ప్రాక్టికల్ తర్వాత ఆల్బమ్ షీట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తే దాన్ని కూడా నీరసంగా ఫినిష్ చేసేసాం. నీరసంగా ఎందుకు అంటే రాత్రి బాహుబలి ఎపిక్ కి వెళ్ళాం కాబట్టి ఎవరికి నిద్ర సరిపోలేదు. అసలే నిద్ర లేదు, కళ్ళు పడిపోతున్నాయి అనుకుంటే సడన్ గా మాక్ ఎగ్జామ్ ఉందని అనౌన్స్ చేసేసరికి ఈ ఎగ్జామ్ మింగినట్టే అనుకున్నాను. కళ్ళు పడిపోతున్నా ఏదోలా రాసేసాను కానీ సార్ కరెక్షన్ చేస్తున్న స్పీడ్ చూస్తే నాకు ఈ రోజు చెక్కేస్తారు అనిపించింది. 20/20 వచ్చాయి కాబట్టి జర్రంతలు మిస్ అయిపోయింది అనిపించింది. కలర్ కరెక్షన్ అనేది వీడియోలో ఎంత ఇంపార్టెంట్ అనేది మిరై మూవ్ వేసి కొన్ని సీన్స్ ని ప్లే చేసి వాటిలో కలర్ కరెక్షన్స్ ఎలా చేశారు, ఎందుకు చేశారని ఎక్స్ప్లెయిన్ చేశారు. మా క్లాస్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈడీపీ క్లాస్ లో భాగంగా మమ్మల్ని అందరినీ టెర్రస్ మీదకి తీసుకొచ్చి రింగ్ టాస్ గేమ్ ఆడించి బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ ని ఎలా తీసుకోవాలనేది ప్రాక్టికల్ గా ఈ గేమ్ ఆడించి మా అందరికి అర్థమయ్యేలా చెప్పారు. ఇంకా అందరం ఆడిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ ని ఎలా కన్సిడర్ చేయాలనేది మా అందరికి బాగా అర్థమైపోయింది. ఇంకా ఈ రోజు బ్లాగ్ కి ఇంతే. నెక్స్ట్ బ్లాగ్ నుండి టైం కి అప్లోడ్ చేసేలా చూసుకుంటాను. అంతవరకు బాబాయ్.